Dear student, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Now we are discussing topic is the ICBN rules. ICBN rules. We are already discussed the ICBN aims and principles in last class. This is the second year, third semester, first unit topic. This is a very important in examination. ICBN. ICBN means International Code for Botanical Nomenclature. That containing the which type of rules? What are that? The ICBN code is divided into the three parts. In that, rules is the one. First rule is the ranks of taxa and names of taxa. అకార్డింగ్ టు ఐసిబిఎన్ రూల్స్ అంటే మనం ఐసిబిఎన్ రూల్స్ ప్రకారం కొన్ని మొక్కలకి లేదా ట్యాగ్జాస్కి అంటే లెవెల్స్కి నేమింగ్ చేస్తూ ఉంటాం. ఆ నేమింగ్ అనేది చేయడానికి కొన్ని రూల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం అన్నమాట. ఫస్ట్ రూల్ వచ్చి ర్యాంక్స్ అంటే స్థాయిలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. ట్యాగ్జాకి ఇచ్చేటటువంటి స్థాయి, అలాగే పేరు అంటే నేమ్స్ అంటే స్పీసీస్ జీనస్ నేమ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి అనమాట. ట్యాగ్జాన్ రిఫర్స్ టు ఏ ట్యాగ్జానమిక్ గ్రూప్ ఆఫ్ ఎనీ ర్యాంక్. అంటే ట్యాగ్జాన్ అనేది ఏంటి, మన హైరార్కీలో ఉండేటటువంటి ట్యాగ్జానమిక్ గ్రూప్ ఉంది కదా, అందులో ఏ ర్యాంక్నైనా ట్యాగ్జాన్ అని పిలుస్తామన్నాం కదా. స్థాయి, ఆ స్థాయిని ట్యాగ్జాన్ అని పిలుస్తామన్నాం కదా. స్పీసీస్ ఈజ్ ద బేసిక్ ట్యాగ్జాన్. అంటే మన హైరార్కీలో బేసిక్ వచ్చి స్పీసీస్ అన్నమాట, జాతి. అంటే ఎండింగ్ పార్ట్ జాతితో అంటే మన మొక్క పేరు పెట్టేటప్పుడు ప్రజాతి జాతి, జాతితో ఎండ్ అవుతూ ఉంటుంది. అందువల్ల స్పీసీస్ ఈజ్ ద బేసిక్ ట్యాగ్జాన్, ముఖ్యమైన స్థాయిగా చెప్పుకుంటాము. ద ఎండింగ్ ఆఫ్ ది నేమ్ ఇండికేట్స్ ఇట్స్ ర్యాంక్. మన హైరార్కీలో ఉండేటటువంటి ర్యాంక్స్ ఏ విధంగా ఎండ్ అవుతాయి అంటే మన కింగ్డమ్ చూడండి, ఇక్కడ టాక్సానమిక్ ర్యాంక్ టర్మినేషన్ లెటర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం జరుగుతుంది. కింగ్డమ్, మనం ఇప్పుడు మొక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కింగ్డమ్ అనేటటువంటి ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద కింగ్డమ్ నేమ్ ఈజ్ ద ఏఆర్ ఏఈ. ఈ రెండిట్లో దేనితోనైనా ఎండ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంటే అంటే మొక్కల గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి ప్లాంటే. ఏఈ ప్లాంటే లోపల ఏఈతో ఎండ్ అయ్యింది. బయోటా లాస్ట్లో ఏతో వచ్చింది, అంటే జీవులు, బయలాజికల్ వాటికి సంబంధించింది అనమాట. అలాగే డివిజన్, విభాగము అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా తెలుగులో. అది ఎండ్ అయ్యేటప్పుడు ఎండింగ్ లోపల టీఏ లేకపోతే ఓటీఏతో ఎండ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిలియోఫైటా, యూమైకోటా. యూమైకోటా అనేది శిలీంధ్రాలకు సంబంధించి, మ్యాగ్నిలియోఫైటా అనేటటువంటిదేమో ఆవృత బీజాలు యాంజియోస్పర్మ్స్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ క్లాస్, ద క్లాస్ ఈజ్ ఎండ్ విత్ ద ఈఏఈ. క్లాస్ అంటే తరగతి, తరగతి అనేది ఈఏఈతో ఎండ్ అవుతుంది. దట్ ఈస్ ద డైకాట్లిడనే. డైకాట్లిడనే ద్విదళ బీజ మొక్కలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా, అవి ఈఏఈ ఎండ్తో ఎండ్ అయింది అనమాట. అంటే మోనోకాట్లిడనే ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఆర్డర్ అంటే క్రమము అని చెప్తాము. ఆ క్రమం ఎప్పుడు కూడా ఏఎల్ఈఎస్ ఏల్స్తో ఎండ్ అవుతుంది అనమాట. రానేల్స్ మన డైకాట్లిడేలో ఫస్ట్ ఆర్డర్ అనమాట, రానేల్స్. అలాగే ఫ్యామిలీ గురించి రాసేటప్పుడు ఎండింగ్ లోపల ఏసీఈఏఈ అనేది ఉండాలి. ఏసీఈఏఈ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోజేసి, మన రోజా కుటుంబం ఉంది కదా, గులాబీ మొక్కల కుటుంబం, అది రోజేసి చూడండి ఏసీఈఏఈతో ఎండ్ అయ్యింది. అంటే ఈచ్ టాక్సానమిక్ ర్యాంక్ ఈజ్ ఎండ్ విత్ ద సమ్ ఆఫ్ లెటర్స్ మ్యాక్సిమం. జీనస్ స్పీసీస్కి అలా ఉండదు, కొన్ని చోట్ల జీనస్లో కూడా వేరియేషన్స్ చెప్తాము. ద నేమ్స్ ఆఫ్ టాక్సాన్ అబౌవ్ ద ర్యాంక్స్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ టేకెన్ యాజ్ ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్ అంటే సమూహాలు కదా, ఇవన్నీ గ్రూప్స్ మ్యాక్సిమం. అండ్ ఈజ్ రిటర్న్ విత్ అన్ ఇనిషియల్ క్యాపిటల్ లెటర్స్. వీటిని రాసేటప్పుడు మనం స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ తోటి రాయాలి. చూడండి ఇక్కడ
ప్లాంటేలో పి క్యాపిటల్ రాశాను, మ్యాగ్నోలియోఫైటాలో ఎం క్యాపిటల్ రాశాను, డైకాట్లిడేనే లోపల డైకాట్లిడనే డి క్యాపిటల్, రానెల్స్లో ఆర్ క్యాపిటల్, రోజెల్స్లో ఆర్ క్యాపిటల్. అంటే మనం రాసేటప్పుడు ఇవి క్యాపిటల్ లెటర్స్తో రాయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్. ద నేమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్, ఫ్యామిలీస్లో కొన్ని ఫ్యామిలీస్కి నాట్ ఎండ్ విత్ ద ఏసీఈ, సుఫిక్స్ అనేది ఏసీఈతో ఎండ్ అవ్వలేదు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ద నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ టర్మినేట్ విత్ ఏసీఈఏఈ సుఫిక్స్. ద నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద నామినిక్లేచర్ type of the respective families, but there are exceptions to the 8 families. ఒక 8 కుటుంబాలకి ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. whose names are not based on the nomenclature type, అంటే వాటి యొక్క ఓల్డ్ నేమ్స్ నామినిక్లేచర్ నాట్ అకార్డింగ్ టు ద ICBN రూల్స్. వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్? చూడండి, ఇక్కడ మనం ఆ 8 ఫ్యామిలీలు ఏంటనేది ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఫస్ట్ ఓల్డ్ నేమ్ అంటే మనకి నాట్ పుట్ ద నేమ్ అకార్డింగ్ టు ICBN రూల్స్, దాని ద్వారా పెట్టలేదన్నమాట. తర్వాత న్యూ నేమ్ ఉంది కదా, దట్ కెన్ బిలాంగ్ టు అకార్డింగ్ టు ICBN, అంటే ICBN ప్రకారం పెట్టినటువంటి పేరు. టైప్ ఆఫ్ ద స్పెసిఫిక్ నామినిక్లేచర్ టైప్ అంటే ఏ జీనస్ నేమ్ తోటి బేస్ చేసుకుని న్యూ నేమ్ అనేది క్రియేట్ చేయబడింది అనేది ఇక్కడ మీకు వాటి యొక్క జీనస్ నేమ్స్ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓల్డ్ నేమ్ ఈజ్ ద క్రూసిఫెరే. క్రూసిఫెరే ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ బ్రాసికేసి. దిట్ ఈజ్ ఎండ్ విత్ ద ACE, బట్ క్రూసిఫెరే నాట్ ఎండ్ విత్ ద ACEAE. ఇక్కడ బ్రాసికేసి అనేది చివరి భాగంలో ACEAEతో ఎండ్ అయింది. దిస్ ఈజ్ ద అకార్డింగ్ ఆఫ్ ICBN రూల్స్. కానీ క్రూసిఫెరేలో అలా ఎండ్ అవ్వలేదు. చూడండి వేరియేషన్. ఈ బ్రాసికేసి అనే పేరు ఎందుకు పెట్టారంటే బ్రాసికా అనే జీనస్ ఆ కుటుంబంలో ఉంది కాబట్టి దాన్ని అకార్డింగ్ టు దట్ దాని ప్రకారం బ్రాసికేసి కింద సెట్ చేయడం జరిగిందనమాట న్యూ నేమ్. ఇప్పుడు పాతవి కొత్తవి కూడా 2 వాడుకలో ఉన్నాయి. నెక్స్ట్ గట్టిఫెరే, దానికి బదులు క్లూసియేసి. వాట్ ఈస్ ద జీనస్ టైప్ జీనస్ అంటే క్లూసియా. లెగ్యుమినోసే, దాన్ని ఫ్యాబేసి కింద మార్చారు, ఫ్యాబా అనేటటువంటి జీనస్ బేసిక్గా. అంబెలిఫెరే, మన కొరియాండ్రం ఉంటుంది కదా దానికి సంబంధించిన ఫ్యామిలీ. ఎపిఏసి కింద మార్చడం జరిగింది, ఎపిఎం అనేటటువంటి ప్లాంట్ జీనస్ నేమ్ ఆధారంగా. ల్యాబియేటి, దాన్ని లామియేసి కింద మార్చారు. లామియా అనేది బేసిక్ జీనస్ అన్నమాట, టైప్ జీనస్. కాంపోజిటే, మన దాన్ని కాస్త యాస్ట్రేసి ఫ్యామిలీ కింద మార్చడం జరిగింది. మీకు పొద్దుతిరుగుడు పువ్వులు అని తెలుసుంటుంది, సన్ఫ్లవర్స్ లేదా ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ అనమాట ఇది. అందులో యాస్టర్ని బేస్ చేసుకుని యాస్ట్రేసి కింద పెట్టడం జరిగింది. పామే అంటే మన బొరానస్ కానీ తాటి చెట్టు, కొబ్బరి చెట్టు, ఈత చెట్టు ఇవి ఎలా ఉంటాయి కదా వాటి ఫ్యామిలీ అనమాట. దాన్ని అరకేసి కింద మార్చారు, అరికా అనేటటువంటి టైప్ జీనస్ సహాయంతో. గ్రామినే అనేది కాస్త మన పోయేసి ఫ్యామిలీ, మన సిరల్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, సిరల్స్ అంటే ధాన్యాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇది. రైసు, వీటు, మేజ్ ఇవన్నీ ఉండేటటువంటిది. దానిలో పోవ్ అనేటటువంటి టైప్ జీనస్ని యూస్ చేసుకుని పోయేసి కింద మార్చడం జరిగింది అనమాట. దిస్ ఈజ్ ద ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్. వాట్ ఈస్ ద టైప్ జీనస్ అనేటప్పుడు ఇవి అంటే 2 కూడా వాడుతున్నారు. కాకపోతే ఫస్ట్ పెట్టిన పేర్లలో నాట్ అకార్డింగ్ టు ICBN రూల్స్, బట్ న్యూ నేమ్స్ ఆర్ ఫిక్స్డ్ ద అకార్డింగ్ టు ICBN రూల్స్. దట్ ఈస్ ద వేరియేషన్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద జీనస్. నేమ్ ఆఫ్ ద జీనస్ అంటే మన ప్రజాతికి పేరు పెట్టేటప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంటే చిన్నగా ఉన్నాయి. ద నేమ్ ఆఫ్ ది జీనస్ ఈజ్ ఎ నౌన్, అంటే నామవాచకము సంథింగ్ అంటాం కదా అలాగా. అండ్ సింగులర్ విచ్ ఈజ్ స్పెల్డ్ ఆర్ రిటన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. మనం బైనామియల్ నామినిక్లేచర్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాం కదా, ఆల్వేస్ జీనస్ ఈజ్ రైట్ విత్ ద క్యాపిటల్ లెటర్ అని చెప్పేసి. ద జెనరిక్ నేమ్ మే హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ ది 3 జెండర్స్. అంటే ఈ జెనరిక్ నేమ్ పెట్టేటప్పుడు ఈ 3 జెండర్స్ లోపల ఉండాలన్నమాట. మేలు, ఫీమేలు, న్యూటర్ అని చెప్పేసి ఉంటుంది. ద జెండర్ ఈజ్ యూజువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ నేమ్ ఎండింగ్. అంటే ఈ జెండర్ యొక్క నేమ్ ఎలా ఎండ్ అవ్వాలి అన్నప్పుడు ఆ టర్మినేషను
వర్డ్ ఆఫ్ ది టర్మినేటర్ ఏ విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్కులైన్ అనేటటువంటి అంటే దట్ ఈస్ ద మేల్ అని చెప్పుకోవచ్చు. మాస్కులైన్ అంటే దట్ ఈస్ ద ఎండ్ విత్ ద యుఎస్ ఆర్ POGAN పోగాన్ వాటితో ఎండ్ అవుతూ ఉంటాయి. అంటే మేల్ ఫ్లవర్ అంటే మేల్ ప్లాంట్స్ లాగా చెప్పుకుంటూ ఉంటాం. యూకలిప్టస్ టస్ US వచ్చింది చూసారా. సింబోపోగాన్ ఇది ఒక గ్రాసు. పోగాన్ POGAN సింబోపోగాన్ అంటే వీటిని మేల్ వర్షన్ లాగా చెప్పుకుంటాం. అలాగే ఫెమైన్ అంటే లేడీస్ సంబంధించినటువంటిది అంటే ఆడజాతికి సంబంధించినట్టుగా ఒక అది అన్నమాట. దట్ ఈస్ ఎండ్ విత్ ద ARIA. ఫర్ ఎగ్జాంపుల్ రోజా దట్ ఈస్ ఎండ్ విత్ ద A రోజా గులాబీ. లాసోనియా ఈజ్ ద గోరింటాకు. IA దట్ ఈస్ ఎండ్ విత్ ద IA. దిస్ ఈజ్ రికగ్నైజింగ్ ద ఫెమినైన్. థర్డ్ వన్ ఈజ్ ద న్యూటర్ దట్ ఈస్ ఎండ్ విత్ ద UMతో ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్థీనియం మీకు తెలిసినటువంటి వయ్యారి భామ లేదా కాంగ్రెస్ ప్లాంట్ అని చెప్తూ ఉంటాం. ముక్క పుడకల మొక్క అనేసి. దట్ ఈస్ ద న్యూటర్ అంటే మేలు ఫీమేలు కాకుండా చెప్పేటటువంటి జీనస్ కేటగిరీలో దీని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే కొన్ని మొక్కలు సింబాలిక్గా లేడీస్కి సింబాలిక్గా చెప్తూ ఉంటారు, కొన్ని జెంట్స్కి సింబాలిక్గా చెప్తూ ఉంటారు. అలాగా ఇవి చెప్పడం జరిగిందనమాట జీనస్కి సంబంధించి. ద జెనరిక్ నేమ్ మే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే అవి జీనస్ నేమ్ అనేటటువంటిది పెట్టే విధానాన్ని బట్టి అవి ఏర్పడిన విధానాన్ని బట్టి రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ పర్సన్ అంటే వ్యక్తి పేరు మీద ఆధారంగా ఎక్స్ప్లెయిన్ అంటే మన బొటానిస్టులు ఉన్నారు కదా వాళ్ళ ఆధారంగా పెట్టినటువంటి పేర్లు. నేమ్స్ ఆఫ్ సెవరల్ జెనరా ఆర్ కెప్ట్ బై లాటినైజేషన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ ఫేమస్ సైంటిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బాహినియా ఆఫ్టర్ బాహిన్ అనే అతను సైంటిస్ట్, అతని పేరుగా బాహినియా అనేటటువంటి జీనస్ నేమ్ ఫిక్స్ చేయడం జరిగింది. హుకరేరియా ఆఫ్టర్ హుకర్ అనే సైంటిస్ట్ పేరు మీదుగా హుకరేరియా అనేటటువంటి ప్లాంట్ నేమ్ ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ ద జీనస్ నేమ్స్ అవి. అలాగే బేస్డ్ ఆన్ ప్లేస్ అంటే అది ఉండేటటువంటి ఎక్కడైతే పుట్టిందో ఆ ప్రాంతాన్ని బట్టి ఆ మొక్కకు పేరు. సమ్ జెనరిక్ నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ దేర్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. ఫర్ ఎగ్జాంపుల్ అరాబిస్ అనేటటువంటిది దట్ టేకెన్ ఫ్రమ్ ది అరేబియా నుంచి వచ్చినటువంటి వర్డ్. మన గల్ఫ్ కంట్రీస్ అంటూ ఉంటాం కదా. అలాగే మైథలాజికల్ ఆరిజిన్ అంటే మన పురాణాల ప్రకారం అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. సమ్ జెనరిక్ నేమ్స్ హ్యావ్ పోయిటిక్ ఆర్ మైథలాజికల్ ఆరిజిన్. థియోబ్రోమా కోకో దట్ ఈస్ ద గాడ్స్ ఫుడ్ కింద మెన్షన్ చేస్తూ ఉంటారు. కోకో అంటే నింఫియా లవ్లీ వాటర్ లిల్లీ. దిస్ ఇస్ ద మనకి దేవుళ్ళు కూర్చుని ఉండేటటువంటి పువ్వులు ఉంటాయి కదా, కలువ పూలు సంథింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా, అది అలాగనమాట. దాని ప్రకారం మైథలాజికల్ ఆరిజిన్ అని చెప్పడానికి. లోకల్ నేమ్స్ అంటే లాంగ్వేజ్ బేసిక్గా చేసుకుని. సమ్ నేమ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ఏ లాంగ్వేజ్ అదర్ దాన్ లాటిన్ వితౌట్ ఆల్టరేషన్ ఆఫ్ ది ఎండింగ్. అంటే చైనా వాళ్ళు సంబంధించినటువంటి చైనా లాంగ్వేజ్ నుంచి తీసుకునేది గింకాగో అంటే ఫ్యాన్ లైక్ లీవ్స్ కలిగి ఉన్నటువంటి ప్లాంట్ ఇది గింకాగో. దట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ది చైనా. కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అంటే మోర్ దాన్ వన్ అంటే ఒక పదంతో కాకుండా రెండు పదాల కలయిక లేదా మూడు పదాల కలయికతో ఏర్పడేటటువంటి జీనస్ నేమ్స్ అన్నమాట. For example, some names are resulted by the combination of two or more Latin words, usually expressive of some diagnostic feature of the plant. For example, polygala. Poly means more, gala means milk. More milk containing plant and meaning వస్తూ ఉంటుంది. Asteracantha, spreading spines. అంటే మొక్క అంతా కూడా స్పైన్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి. అంటే క్యారెక్టర్ కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది దాని మీద, ప్లాంట్ యొక్క ఫీచర్ కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇన్ దట్ టూ వర్డ్స్ ఆర్ యూజ్డ్. నేమ్ ఆఫ్ ద స్పీసీస్. ద స్పెసిఫిక్ ఎపిథెట్ ఈజ్ ఆఫ్టర్ యాన్ adjective illustrating a distinguishing character of the plant. It normally begins with a small letter. మనం ఆల్రెడీ బైనామియల్ నామినిక్లేచర్ క్లాస్ లోపల వీ కెన్ స్టడీ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అంటే ఆల్వేస్ స్పీసీస్ నేమ్ ఇనిషియేటెడ్ విత్ ద స్మాల్ లెటర్.
If an epithet consists of two or more words, these are to be united. అంటే స్పీసీస్ నేమ్లో కూడా మోర్ దాన్ 2 words ఆర్ యూజ్డ్, 1 or 2 words ఆర్ యూజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ రోజా సైనెన్సిస్, రోజా సైనెన్సిస్, దీస్ ఆర్ ద 2 words కంబైన్డ్ ఇన్ ద, మనం మందారం అని చెప్తూ ఉంటాం కదా, హైబిస్కస్ రోజా సైనెన్సిస్, లేదా రోజా చైనీస్ రోజా అని పిలుస్తూ ఉంటాం, చైనా రోజ్ అని చెప్పేసి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ పర్సన్, Habenaria Ramayana. This is the Ramaya is the botanist. Habenaria Ramayana. In that way, based on region, అంటే ప్లేస్, లొకేషన్ బట్టి, పింపినెల్లా తిరుపతిటెన్సిస్, అంటే తిరుపతిలో మనకు దొరికింది కాబట్టి పింపినెల్లా తిరుపతిటెన్సిస్ అనేటటువంటిది. బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ప్లాంట్, అంటే మొక్కలో కనిపించేటటువంటి లక్షణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పేటటువంటిది. వైట్ ఫ్లవర్స్, హియర్ వైట్ మీన్స్ ఆల్బా, రోజా ఆల్బా, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ద రోజా ఆల్బా, తెల్లటి గులాబీ పూలు కలిగి ఉన్నటువంటి మొక్క కింద, అంటే వైట్ ఫ్లవర్ అనేది దట్ ఇస్ ద క్యారెక్టర్. బేస్డ్ ఆన్ ద రీజనల్ నేమ్, లోకల్గా వాడేటటువంటి కొన్ని పదాలతోటి. తెలుగు నేమ్ కట్మండు, కట్మండు అనే దాన్ని ఉపయోగించి యుఫోర్బియా కట్మాండు అనేటటువంటి సైంటిఫిక్ నేమ్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అంటే మన స్పీసీస్ జెనరిక్ నేమ్స్ అనేవి అక్కడ ఉండేటటువంటి లాంగ్వేజ్ బేసిక్గా, లేదా పర్సన్స్ ఆధారంగా, లేకపోతే లొకేషన్ బట్టి, లోకల్గా యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ని బట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ ద ICBN. సెకండ్ రూల్ ఈజ్ ద సిటేషన్ ఆఫ్ ఆథర్స్ నేమ్ ఆర్ అథారిటీ. అంటే ఒక మొక్కను కనిపెట్టినటువంటి సైంటిస్ట్ ఉంటాడు కదా, బొటనిస్ట్, అతని యొక్క పేరు అక్కడ చూపించడం జరుగుతుందన్నమాట, మొక్క పక్కనే చూపిస్తుంది. దట్ ఈస్ ద సిటేషన్ ఆఫ్ ఆథర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ద నేమ్ ఆఫ్ ఎ స్పీసీస్, ఆథర్స్ అండ్ అదర్ డీటెయిల్స్ సచ్ యాజ్ జర్నల్స్, పేజీ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ ద పబ్లికేషన్ ఆర్ ఆల్సో సీటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంజిఫెరా ఇండికా, మ్యాంజిఫెరా ఇండికా, ఇక్కడ చూడండి మనం LSPPL 200 1753 అని చెప్పేసి మెన్షన్ చేసాం. వాట్ ఈస్ ద మీనింగ్ అన్నప్పుడు, ఎల్ మీన్స్ లిన్నేయస్, దట్ ఈస్ ద బొటనిస్ట్. SPPL అంటే అతను రాసినటువంటి గ్రంథం, అంటే బుక్, స్పీసీస్ ప్లాంటారం, విత్ ఇన్ షార్ట్ కట్ SPPL. 200 మీన్స్ దట్ ఈస్ ద పేజీ నెంబర్ ఆఫ్ ద బుక్, అంటే 200 పేజీ నెంబర్లో ఈ నేమ్ అనేది మనకు మెన్షన్ చేయడం జరిగిందనమాట, దాని గురించి సంబంధించింది. అలాగే వాట్ ఈస్ ద 1753 అంటే ద పబ్లికేషన్, అంటే ఆ మ్యాంజిఫెరా ఇండికా అనేటటువంటి ఈ అతని రీసెర్చ్ పత్రము ఆ సమయంలో పబ్లికేషన్ జరిగింది ఆ బుక్ అనేటటువంటిది, అందుకోసం 1753 అనేటటువంటిది. అంటే మనకి మ్యాంజిఫెరా ఇండికా అనేటటువంటి సైంటిఫిక్ నేము లిన్నేయస్ కనిపెట్టడం జరిగింది. అతను స్పీసీస్ ప్లాంటారం బుక్లో చెప్పడం జరిగింది. అది 200 పేజీలో ఉంది. అది ఎప్పుడు పబ్లిష్ అయిందంటే 1753లో పబ్లిష్ అయిందని దీని మీనింగ్ అన్నమాట. అంటే ఈ విధంగా సిటేషన్ అనేది ఇవ్వడం జరిగేది, అంటే ఆథర్ కాబట్టి అతని గురించిన డీటెయిల్స్ ఈ విధంగా చెప్పడం జరిగేదన్నమాట. ఎట్ ద స్టూడెంట్ లెవెల్ ఆథర్ సిటేషన్స్ ఆర్ నాట్ యూజ్డ్. అంటే మనం చదువుకునే వాళ్ళకి, అంటే మామూలుగా నేర్చుకునే వాళ్ళకి ఇదంతా అవసరం లేదు, రీసెర్చ్ పర్పస్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది ఇది. ద నేమ్ ఆఫ్ స్పీసీస్ ఈజ్ ఇన్కంప్లీట్లీ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై ఫుల్ ఆర్ అబ్రివేటెడ్ నేమ్ ఆఫ్ ఆథర్. అంటే మనం సైంటిఫిక్ నేమ్ పక్కన సైంటిస్ట్ యొక్క పేరు పూర్తిగా రాయడం కుదరదు కాబట్టి దాన్ని షార్ట్కట్లో స్మాల్ అబ్రివేటెడ్ కింద మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట ఆథర్ నేమ్ని. అలాగే పైరస్ మాలస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అని రాసాం చూడండి, ఇక్కడ పైరస్ మాలస్ ఎల్ అని రాసాం. ఎల్ మీన్స్ అంటే లిన్నేయస్, ఎల్ ఈజ్ ద అబ్రివేటెడ్ ఫర్ లిన్నేయస్. అందువల్ల మనం పూర్తిగా అతని పేరు రాయక్కర్లేకుండా షార్ట్కట్లో ఎల్ అని పెడతాం అన్నమాట. If two authors have jointly published the same name of a plant, the names of both authors should be seated and linked by the words. అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఒకే మొక్కని కనిపెట్టడం జరిగింది అనుకోండి, అంటే వాళ్ళిద్దరు కూడా పబ్లికేషన్ జరిగినాయి అనుకోండి, అలాంటప్పుడు ఆ ఇద్దరి మధ్య లోపల
ఎవరు ముందుగా చేస్తే వాళ్ళ పేరు ముందుగా పెట్టి తర్వాతదే ఇంకోటి పెడతాం అనమాట. అలాగా ఈటి లేదా అండ్ అని చెప్పేసి పెట్టడం జరుగుతుందనమాట. అంటే వాళ్ళిద్దరూ ఆ మొక్కని ఐడెంటిఫై చేసి నామకరణం చేశారని చెప్పే విషయం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంటిగోనన్ లెప్టోటస్ హుక్ అండ్ ఆర్న్ అని చెప్పేసి పెట్టాం. అంటే వాళ్ళిద్దరూ ఆ మొక్క గురించి పబ్లికేషన్స్ సమర్పించడం జరిగిందనమాట. నెక్స్ట్, వెన్ ఏ నేమ్ ఈజ్ ప్రపోజ్డ్ బై వన్ ఆథర్ and not validly published and second author has it published at a later time, then the name of author followed by the word ex is inserted before the name of the second author. The remaining of ex is validly published by, for example, Capparis lasiantha. అంటే ఇక్కడ ఏం లేదు, ఇద్దరు సైంటిస్టులు ఎట్ ఏ టైం వాళ్ళిద్దరూ కూడా మొక్కకి సంబంధించినటువంటి రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేయడానికి ఇచ్చారు. అంటే ప్రపోజ్ చేశారు, కాకపోతే అందులో ఫస్ట్ అతనిది పబ్లిష్ అవ్వలేదు, సెకండ్ అతనిది మాత్రం పబ్లిష్ అయిపోయింది. అంటే ఫస్ట్ సమర్పించిన అతనిది లేట్గా పబ్లిష్ అవుతుంది, ఇతనిది ముందుగా అయిపోయింది అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ పబ్లిష్ అయింది ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు ఫస్ట్ మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండ్ పబ్లిష్ అయిన అతను నెంబర్ వెనకాల రాసి మధ్యలో ఈఎక్స్ అని పెట్టేసి పెడుతూ ఉంటాం అనమాట. అంటే అతను ఆల్రెడీ సబ్మిట్ చేశాడు, కాకపోతే లేట్గా పబ్లిష్ అవ్వడం వల్ల సెకండ్ ప్లేస్లో మెన్షన్ చేశారు ఇక్కడ. అంటే బిఫోర్ ద నేమ్ ఆఫ్ ద ఈఎక్స్. అంటే మనకి ఆర్బిఆర్ అనేది మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేశాడు కాబట్టి అతను ముందు పెట్టాం. డీసీ అనేది సెకండ్ టైము, అంటే అతను పబ్లిష్ అయిపోయింది, కాకపోతే సెకండ్ టైము అంటే రెండో ప్లేస్లో వెళ్ళాడు కాబట్టి అతన్ని ఈఎక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. మోర్ దాన్ 2 authors ఇన్వాల్వ్డ్ ఇన్ ద పబ్లికేషన్స్ ఆఫ్ ఏ ప్లాంట్స్ నేమ్, ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ author ఈజ్ ఫాలోడ్ బై ఎట్ ఆల్. అంటే ఒకటి కంటే ఎక్కువ మంది ఈ పబ్లికేషన్లో పార్టిసిపేట్ చేస్తే మొదటి అతని పేరు రాసి తర్వాత అందరిది ఎట్ ఆల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చి టైపిఫికేషన్. ద టైప్ మెథడ్ ఈజ్ ఏ లీగల్ డివైస్ టు ప్రొవైడ్ ద కరెక్ట్ నేమ్ ఫర్ ఏ ప్లాంట్. ద ఫాలోయింగ్ టర్మ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద నామినిక్లేచర్ ఆఫ్ టైప్స్. అంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ మొక్కకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సబ్మిట్ చేస్తారు చూసారా, సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని టైపు సంబంధించినటువంటి, అంటే టైప్ అంటే వాళ్ళు చేసినటువంటి కలెక్షను ఏ కలెక్షన్లో నుంచి ఏ రకమైనటువంటి మొక్కను సబ్మిట్ చేయడం జరిగింది అనే విషయాన్ని అందులో మెన్షన్ చేస్తారనమాట. వాట్ ఈస్ ద టైప్స్? ఆ టైప్స్ ఏంటి అని అబ్జర్వ్ చేసినప్పుడు అందులో ఫస్ట్ వన్ ఈజ్ ద హోలోటైప్. హోలోటైప్ అని చెప్పేసి చెప్తా ఉన్నమాట. హోలోటైప్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ స్పెసిమెన్ ఆర్ అదర్ ఎలిమెంట్ యూజ్డ్ బై ద ఆథర్ అండ్ డిజిగ్నేటెడ్ బై హిమ్. అంటే it is a single specimen out of single collection. It is the nomenclature type. అంటే మొట్టమొదటిసారిగా అతను తీసుకొచ్చినటువంటి కలెక్షన్ ఉంటుంది కదా, అంటే అతను సేకరించినటువంటి మొక్కలు ఉంటాయి కదా, అందులో ఒక మొక్కని హోలోటైప్ కింద చెప్తాడనమాట. ఒక్క మొక్కను మాత్రం, అంటే ఒక కొమ్మకు సంబంధించి ఒక 4-5 కొమ్మలు తెచ్చాడు అనుకోండి, ఆ ట్విగ్స్లో ఒక ట్విగ్ని మాత్రమే హోలోటైప్గా చెప్పడం జరుగుతుంది. ఆ దాన్నే మనం హోలోటైప్ అని చెప్పేసి పిలుస్తాం. దట్ ఈస్ ద ఒరిజినల్ అనమాట. నామినిక్లేచర్ టైప్కి బేసిక్ అది, అంటే దానికే మనం సబ్మిట్ చేస్తాం రీసెర్చ్ పత్రంతో పాటు. సెకండ్, ఐసోటైప్. ఇట్ ఈస్ ద డూప్లికేట్ ఆఫ్ హోలోటైప్, అంటే దానికి బదులు అనమాట, ఒరిజినల్కి బదులుగా ఉపయోగించేటటువంటి దాన్ని డూప్లికేట్ అంటాం. When the author's several herbaceous plants or several branches of a tree are collected at the same time, one is designated as holotype and other becomes as isotypes. అంటే ఇప్పుడు 4-5 మొక్కలు తెచ్చారు కదా బొటనిస్టు, అందులో ఒకదాన్ని హోలోటైప్ కింద చెప్పాం. అంటే రిమైనింగ్ 4 ఉంటాయి కదా, వాటిని మనం
ఐసోటైప్ కింద మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే తెచ్చినటువంటి 5 మొక్కల్లో ఒక దాన్ని హోలోటైప్గా చెప్పుకుంటే రిమైనింగ్ 4 అనేవి మనకి ఐసోటైప్ అవుతుంది. నెక్స్ట్ లెక్టోటైప్. వెన్ హోలోటైప్ ఈజ్ మిస్సింగ్ ఆర్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రాయిడ్ ద ఆథర్ ఈజ్ సెలెక్టెడ్ వన్ ఫ్రమ్ ఆథర్స్ ఒరిజినల్ కలెక్షన్ by a competent authority to serve in place of holotype is called lectotype. అంటే మనకి హోలోటైప్ అన్నాం కదా, ఆ హోలోటైప్ కానీ పొరపాటున మిస్ అయిపోయినా లేదా పాడైపోయినా ఎక్కడన్నా పోయిందే అనుకుందాం అసలు కనిపించకుండా, అలాంటప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి మిగిలిన కలెక్షన్స్ ఉంటాయి కదా, ఐసోటైప్ అని, సింటైప్ అని, పారాటైప్ అని, వాటి దగ్గర నుంచి అందులో నుంచి ఒక ఒరిజినల్ని కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అందులో నుంచి ఒక మొక్కని తీసుకుని దాన్ని హోలోటైప్ కింద ఫిక్స్ చేస్తారు. అలాంటి దాన్నే లెక్టోటైప్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సింటైప్. ఇట్ ఈస్ ద స్పెసిమెన్ సీటెడ్ బై ద ఆథర్ వెన్ హోలోటైప్ ఈజ్ నాట్ డిజిగ్నేటెడ్ ఆర్ వెన్ మోర్ దాన్ వన్ స్పెసిమెన్స్ ఆర్ డిజిగ్నేటెడ్ యాజ్ టైప్స్. అంటే మనకి సైంటిస్టు తెచ్చినటువంటి 5 మొక్కలు తెచ్చారైనా అందులో ఏ ఒక్కటి కూడా హోలోటైప్ కింద మెన్షన్ చేయలేదు, అసలు హోలోటైప్ని ఐడెంటిఫై చేయలేదు. అంటే 5 ట్విగ్స్ కూడా అలాగే ఉన్నాయి. అంటే ఆ 5 ట్విగ్స్ని కూడా సింటైప్ కింద మెన్షన్ చేస్తాం. అంటే అతను తెచ్చినటువంటి కలెక్షన్ లోపల హోలోటైప్ అనే దాన్ని అతను మెన్షన్ చేయలేదు, ఐడెంటిఫై చేయలేదు. అందువల్ల ఆ 5ని కూడా సింటైప్ కింద చెప్తాం అన్నమాట, ఆ 5 ట్విగ్స్ని కూడా. నెక్స్ట్ పారాటైప్. It is a specimen other than the holotype which is seated in the description when a plant, flowers and fruits different field numbers. One set is designated as holotype and isotype and other as the paratype. అంటే మనం పారాటైప్ లోపల అంటే మనం ఒక చోటకి వెళ్ళాం, కలెక్షన్ తీసుకొస్తాం కదా మొక్కల్ని, ఒకసారి ఏమో వెజిటేటివ్ కండిషన్లో ఉన్నటువంటి ట్విగ్స్ని కలెక్ట్ చేసాం. సెకండ్ సేమ్ ప్లేస్కి వెళ్ళి అదే మొక్క నుంచి మళ్ళీ ఒక ఫ్రూటింగ్ టైంలో, ఫ్లవరింగ్ టైంలో మళ్ళీ ఒక సెట్ కలెక్ట్ చేసుకొస్తాం. అంటే 2 సెట్స్, వెజిటేటివ్ కండిషన్లోను, ఫ్లవరింగ్ కండిషన్ ఆర్ ఫ్రూటింగ్ కండిషన్, ఏదో ఒక కండిషన్ లోపల 2 టైమ్స్ కలెక్ట్ చేసుకొస్తాం అన్నమాట. అందులో ఒక సెట్లోనే దాని నుంచి మనం హోలోటైప్ సెలెక్ట్ చేస్తాం, ఒక సెట్లో ఉన్నదాన్ని, రిమైనింగ్ ఏమో ఐసోటైప్ అంటాం. అలా కాకుండా ఇంకో 2వ సెట్ ఉంది చూసారా, ఆ 2వ సెట్ని మనం పారాటైప్ కింద మెన్షన్ చేస్తాం అన్నమాట. అంటే 2 సెట్లు తెచ్చాం, 2 సెట్లు, ఒక సెట్లో నుంచి హోలోటైపు, ఐసోటైపు చెప్పుకుంటున్నాం, ఇంకో 2వ సెట్ మిగిలింది కదా, దట్ ఇస్ ద పారాటైప్. నెక్స్ట్ వచ్చి నియోటైప్. వెన్ ద ఎంటైర్ ఒరిజినల్ కలెక్షన్ ఆఫ్ ద ఆథర్స్ ఈజ్ లాస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్, the new specimen collected from the same locality as that of holotype is selected to serve as a nomenclature type. అంటే నియోటైప్ అనేది మనకి సైంటిస్ట్ తెచ్చినటువంటి, బొటనిస్ట్ తెచ్చినటువంటి ట్విగ్స్ అన్నీ కూడా టోటల్గా మొత్తం పోయాయి. అది ఐసోటైపు, హోలోటైపు, ఏ టైప్ అయినా సరే అన్నీ పోయాయి. పోవడం వల్ల మళ్ళీ ఏం చేస్తాడంటే అతను ఏ ప్రాంతంలో నుంచి, ఏ ప్లేస్లో నుంచి అయితే కలెక్ట్ చేశాడో ప్లాంట్ని, ట్విగ్స్ని, మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి అదే మొక్కలో నుంచి కొత్తగా మళ్ళీ కలెక్ట్ చేసుకొస్తాడనమాట. ఆ కలెక్ట్ చేసుకొచ్చినటువంటి టైప్ మొక్కని, ఆ ట్విగ్ని నియోటైప్ కింద మెన్షన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే అందులో నుంచి మనకి కలెక్ట్ చేసుకొచ్చిన మొక్కలో ఒక హోలోటైప్ని డిసైడ్ చేస్తాడు కదా సైంటిస్ట్, తనకు కావాల్సినటువంటి ఒక మొక్కను, ట్విగ్ని సెలెక్ట్ చేసుకుంటాడు కదా, ఆ ట్విగ్నే మనం నియోటైప్ కింద మెన్షన్ చేస్తామన్నమాట. దట్ ఈస్ ద టైపిఫికేషన్ దట్ కంటైనింగ్ ద 6 types. Next, principle of priority. Each plant can bear only one correct name. ఒక ప్రతి మొక్కకి ఒక సరైన పేరు అనేది ఉంటుంది. The principle of priority does not apply to name of taxa above the rank of family. The earliest published one alone should be taken into consideration. For example, Nymphia nacholi. బామ్ అనే అతను నింఫియా నాచోలి అనే మొక్కను మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేశాడు. వాజ్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ ద సేమ్ ప్లాంట్ వాజ్ గివెన్ ద నేమ్ నింఫియా ప్యూబిసెన్స్ ఇన్ 1799 బై వైల్డ్ నవ్ అనే అతనేమో నింఫియా ప్యూబిసెన్సెస్ అని పేరు పెడితే
మొదటిసారిగా బామ్ అనే అతనేమో నింఫియా నాచౌలి అని పేరు పెట్టాడు. చూడండి ఇయర్స్ 1768లో నాచౌలి అని పేరు పెట్టాడు. 1799లో వైల్డ్ నవ్ అనే అతనేమో ఫిబిసెన్సస్ కింద పేరు పెట్టాడు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇతనికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. 1769లో ఇతను మెన్షన్ చేశాడు కాబట్టి ఆ మొక్కకి నింఫియా నాచౌలి అనే నేమ్ని ఫిక్స్ చేశారు. అంటే దిస్ ఈస్ ద అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రియారిటీ ఆఫ్ ద ఓల్డెస్ట్ నేమ్ నింఫియా నాచౌలి బామ్ ఎఫ్ ఈజ్ ద కరెక్ట్ వ్యాలిడ్ నేమ్. అంటే ముందు అతను రీసెర్చ్ పత్రాలు సబ్మిట్ చేశాడు కాబట్టి అతనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రియారిటీ కింద మనం మెన్షన్ చెప్పుకుంటాం. అలాగే నెక్స్ట్ రూల్ వచ్చి ఎఫెక్టివ్ అండ్ వ్యాలిడ్ పబ్లికేషన్స్. అంటే అకార్డింగ్ టు ద కోడ్ పబ్లికేషన్ ఆఫ్ న్యూ నేమ్స్ అండ్ డిస్క్రిప్షన్స్ ఆర్ ఎఫెక్టివ్ ఓన్లీ when the printed matter is distributed to the general public or at least 10 botanical institutions with libraries accessible to botanists. Generally, the date of effective publication is the date on which the printed matter become available. అంటే ఒక రీసెర్చ్ పత్రానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మనకి ఒక సైంటిస్ట్ కానీ సబ్మిట్ చేస్తారు కదా, అది అనేది ఒక 10 ఇన్స్టిట్యూషన్స్ లోపల, అంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి 10 బొటానికల్ లైబ్రరీస్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, వాటిలో ఈ ఇతను పబ్లిష్ చేసినటువంటిది మెటీరియల్ అనేది ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే దట్ కెన్ వ్యాలిడ్ పబ్లికేషన్స్, అంటే అందరూ ఆమోదించబడిందిగా చెప్పబడుతుందన్నమాట. కనీసం అట్లీస్ట్ 10 బొటానికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ లైబ్రరీస్ యాక్సెప్టబుల్ దెమ్, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే దట్ కెన్ గివ్ టు ద వ్యాలిడ్ పబ్లికేషన్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రూల్. నెక్స్ట్ రిజెక్షన్ ఆఫ్ నేమ్స్. అంటే కొన్నిటికి పేర్లు సరిగ్గా పెట్టకపోవడం వల్ల రిజెక్ట్ చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద బేసిక్ అన్నప్పుడు అందులో టాటోనిమ్స్ అనేటటువంటి ఒక విధానం ఉంది. టాటోనిమ్స్ అంటే when the specific epithet repeats exactly the generic epithet, such means are called టాటోనిమ్స్. అంటే స్పెసిఫిక్ ఎపిథెట్ అంటే జాతి, అలాగే జెనరిక్ ఎపిథెట్ అంటే రెండు, జాతి ప్రజాతి రెండూ కూడా ఒకే పేరుతో ఉండకూడదు, అందువల్ల రిజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాలస్ అని చెప్పేసి ఫస్ట్ టైం పేరు పెట్టడం జరిగింది, అంటే దానికి యాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్గా చెప్తాం. ఆ తర్వాత ఈజ్ చేంజ్డ్ యాజ్ ఏ పైరస్ మ్యాలస్, తర్వాత పైరస్ మ్యాలస్ కింద మార్చడం జరిగింది. అంటే యాపిల్ని మ్యాలస్ అనేది పర్ఫెక్ట్ కాదు, రెండు రిపీటెడ్గా ఉన్నాయి కాబట్టి పైరస్ మ్యాలస్ కింద మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ సినోనిమ్స్. డిఫరెంట్ నేమ్స్ ఫర్ ద సేమ్ ప్లాంట్, ఇట్ ఈస్ కాల్డ్ సినోనిమ్స్. అంటే ఒకే మొక్కకి రెండు పేర్లు పెట్టడం, దాని సినోనిమ్స్ కింద చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో రిజెక్టెడ్ డ్యూ టు రాంగ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, లిన్నెయస్ గివ్ ద నేమ్ ఆసిమమ్ టెన్యుఫ్లోరం in 1753. Again, he gave the name Ossimum sanctum in 1767. అంటే లిన్నెయస్ 2 times ఒకే మొక్కకి 2 సార్లు పేరు పెట్టాడు, ఆసిమమ్ టెన్యుఫ్లోరం అని, ఆసిమమ్ శాంక్టమ్ అని. అందువల్ల ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఆసిమమ్ టెన్యుఫ్లోరం అని రాయాల్సి ఉంటుంది అన్నమాట. ద సిన్నోమ్ ఈజ్ ద ఆసిమమ్ టెన్యుఫ్లోరం ఎల్, ఆసిమమ్ శాంక్టమ్ ఎల్. అంటే దీన్ని బ్రాకెట్లో రాయాలి, ఆసిమమ్ శాంక్టమ్ ఎల్ అనే దాన్ని బ్రాకెట్లో రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఒకే సైంటిస్టు ఒక మొక్కకి 2 times నేమ్ పెట్టడం వలన వాటిని సినోనిమ్స్ కింద మెన్షన్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ బేసియోనిమ్స్. When a specific epithet of a genus is transferred to another new genus, the old specific epithet is continued and the old generic name is rejected. The earlier name called basionyms. అంటే ఒక సైంటిఫిక్ నేమ్లో ఉన్నటువంటి స్పీసీస్ని మాత్రం కొత్తగా పెట్టేటటువంటి మొక్కలో ఇంక్లూడ్ చేస్తాము, కానీ జెనరిక్ నేమ్ అనేది యూస్ చేయమన్నమాట. దాని ప్లేస్లో కొత్త జెనరిక్ నేమ్ అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెథరాంథస్ రోజియస్, దాన్ని ఫస్ట్ వింకా రోజియా అని చెప్పేసి లిన్నెయస్ కనిపెట్టడం జరిగింది. దాని వింకా అనే దాన్ని తొలగించేసి కెథరాంథస్ అనే దాన్ని యాడ్ చేయడం జరిగింది అనమాట. రోజియా ఇస్ ద కామన్, రోజియా అనేది రోజియస్ కింద మార్చబడింది, వింకా ప్లేస్లో కెథరాంథస్ అనేటటువంటిది. అంటే కెథరాంథస్ రోజియస్, వింకా రోజియా రెండు ఒక మొక్కకు సంబంధించినయే, కాకపోతే జీనస్ నేము రిప్లేస్ చేయబడింది అనమాట.
దట్ ఈస్ ద బేసియోనిమ్స్. నెక్స్ట్ హోమోనిమ్స్. ద సేమ్ నేమ్ ఈజ్ గివెన్ టు ద 2 different plants. అంటే వేరు మొక్కలకి ఒకే పేరు పెట్టడం. దట్ ఈస్ ద హోమోనిమ్స్. సచ్ నేమ్స్ ఆర్ కాల్డ్ హోమోనిమ్స్. దీస్ ఆర్ రిజెక్టెడ్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ జెట్రోపా హెట్రోఫిల్లా. స్ట్యూడెల్ అనే అతను 1840 లోపల జెట్రోపా హెట్రోఫిల్లా అని పేరు పెట్టాడు. అలాగే హెన్నీ అనే అతను కూడా 1887లో కూడా వేరే మొక్కకి జెట్రోపా హెట్రోఫిల్లా అని పేరు పెట్టాడు. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అందువల్ల సెకండ్ టైం అంటే ఫస్ట్ అతనిది ప్రపోజ్ చేశాడు కాబట్టి జెట్రోపా హెట్రోఫిల్లా సేమ్ అలాగే ఉంచుతారు. కాకపోతే రెండో అతను ప్రపోజ్ చేస్తారు కదా హెన్నీ, జెట్రోపా హెట్రోఫిల్లా అనేటటువంటి ప్లాంట్ నేమ్ని కాస్త అతని పేరుతోటే అంటే బొటనిస్ట్ పేరుతోటే దట్ కెన్ చేంజ్డ్ ఇన్ టు ద జెట్రోపా హెన్నీ. అంటే జెట్రోపా హెన్నీ అనేటటువంటి పేరు కింద 1961లో మార్పు చేయడం జరిగిందన్నమాట. అంటే వేరు మొక్కలకి ఒకే పేరు పెట్టడం అనేది దాన్ని మనం హోమోనిమ్స్ కింద మెన్షన్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రూల్ అకార్డింగ్ టు ICBN రూల్స్. ఈ రూల్స్ అని ఫాలోఅప్ చేస్తూ ఈచ్ ప్లాంట్ అంటే ప్రతి ఒక్క మొక్కకి లాటినైజ్డ్ వర్డ్స్ తోటే నేమ్ అనేటటువంటిది క్రియేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ICBN రూల్స్.